వెల్కమ్ టు GTPL. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమనాథ్ ఆలయం ఎన్నో దాడులను తట్టుకుంది. శౌర్యానికి పరాక్రమానికి ప్రత్యేక సోమనాథుడు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. రక్త నిల్వల సామర్థ్యం పెరగడం వల్ల రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుంది. నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు. అమ్మవార్ల గద్దెపై బారులు తీరిన 3 లక్షల మంది భక్తులు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లా యాంత్రాంగం. నిజామాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారి షబ్బీర్ అలీ, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా. నగరంలోని వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వద్ద 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కోడి పందాలు, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు. సిపి సాయి చైతన్య హెచ్చరిక. నూతనంగా ఎన్నికైన మాల సర్పంచ్లు గ్రామాలు అభివృద్ధిని పాటుపడి ప్రజల్లో నిలవాలి. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారి సుదర్శన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు అండగా ఉంటా. ధర్మారం, కౌలస్పురంలో బాధిత కాంగ్రెస్ నాయకులకు పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మున్నూర్ కాపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సమిష్టిగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. జిల్లా మున్నూర్ కాపు సంఘంలో మున్నూర్ కాపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుని ఆలయానికి సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా ఏర్పాట్లు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ఏటా ఈ శౌర్యయాత్రను నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా శౌర్యయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ఈ యాత్రలో పాల్గొన్నారు. శౌర్యయాత్రలో భాగంగా మోదీ ఆ యోధులకు నివాళులర్పించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాట్లు చేసిన 108 గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిని ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. శౌర్యయాత్రలో భాగంగా ఆలయం వైపు వెళ్తున్న మోదీకి అశ్వాలే ఎస్కరేట్గా మారినట్లు ఆ దృశ్యం కనిపించింది. అనంతరం మోదీ సోమనాథ్ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. గుజరాత్లోని సోమనాథ్లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ శౌర్యయాత్ర ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్లోని సోమనాథ్లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోడీ శౌర్యయాత్ర ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రధాని పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఉత్సవానికి హాజరు కానున్నారు. అంతకుముందు ప్రధాన శౌర్యయాత్ర శోభాయమానంగా జరిగింది. యాత్ర పొడవునా జనం నిరాజనం పట్టారు. వివిధ కళలకు సంబంధించిన కళాకారులు తమ కళలను ప్రదర్శించి అబ్బురపరిచారు. కాగా 3 రోజులు గుజరాత్ పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం
సోమనాథ్కు చేరుకున్నారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఓంకార్ మంత్ర అనే సామూహిక ఆలపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాగా సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి జరిగింది. ఆ దాడి నుంచి తట్టుకుని 1000 ఏళ్లుగా సోమనాథ్ ఆలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు సోమనాథ్ స్వామి మాన్ పర్వ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో మరియు 6 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేపట్టిన పనులకు ప్రభుత్వ సలహాదారు మహ్మద్ ఆలీ షబీర్, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్కు ₹1 కోటి చొప్పున కేటాయించి నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ పట్టణంలో ఓల్టేజ్ సమస్యలు, పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా సబ్స్టేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మహ్మద్ ఆలీ షబీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నారు. గతంలో నిధులు కేటాయింపులు వివక్ష ఉండేదని, కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా 60 డివిజన్లో ఒక్కో డివిజన్కు ₹1 కోటి కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు వీధి దీపాలు ఏర్పాట్లు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. మాది ప్రజాపాలన, మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెబుతూ ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నగరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. నిజామాబాద్ నా సొంత గడ్డ. ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేదే మా సంకల్పం అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. 60 కోట్లు అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలన అందిస్తాం. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే పారదర్శకమైన మరియు వేగవంతమైన పాలనను కాంగ్రెస్ అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. మనం చేస్తున్న ఈ 60 కోట్ల అభివృద్ధి పనులే మన విజయానికి పునాది అని పేర్కొంటూ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నూడా చైర్మన్ కేశవ్ వేణు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, అరికెల నర్సారెడ్డి, రత్నాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మరో కానుక, బాగా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, కంజెస్టెడ్గా ఉండే ఏరియాలో ఇంతకుముందు రైతు బజార్ ఉన్న స్థలంలో 33/11 కేవీ సబ్స్టేషన్, ఆధునాతన టెక్నాలజీ, ఆధునాతన శస్త్ర సంకేతంతో కూడుకున్నటువంటి సబ్స్టేషన్ మంజూరైంది. వాళ్ళు దీన్ని సందర్శించడానికి వచ్చినాము. త్వరలో విద్యుత్ శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పొట్టి విక్రమార్క గారు వచ్చి దీనికి భూమి పూజ చేస్తారు. ఎలక్ట్రిసిటీ రంగంలో ఎలక్ట్రిసిటీ మంత్రిగా చేసినటువంటి షబ్బీర్ అలీ గారికి అపార అనుభవం ఉంది. వారు దీని గురించి చెప్తారు. నూతనంగా ఎన్నికైన మాల సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిని పాటుపడుతూ ప్రజల మనసులు గెలవాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లను జిల్లా మాల మహనాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు
బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నూతన ప్రజాప్రతినిధులుగా శాలువాలతో సత్కరించారు. వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని, నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మాలలు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని, గ్రామాల అభివృద్ధికి పాలుపడుతూ ప్రజల్లో నిలవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాల కులస్తులు పాల్గొన్నారు. మినిస్టర్స్ ఇవ్వాలని ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా చాలాసార్లు పెద్ద మనిషికి ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు కూడా మన నిజామాబాద్ డిస్టిక్ లో మీరందరూ సర్పంచులయ్యా. సర్పంచ్ అనేది చాలా బాధ్యత గల పోస్ట్. వేరే పోస్టుల కంటే ఎక్కువ ప్రతిదీ కూడా గ్రామాల్లో ఏది ఇబ్బంది వచ్చినా మనం మన బాధ్యత వహించవలసి వస్తుంది. తప్పనిసరిగా మరి మీ బాధ్యతను ప్రభుత్వం తరఫు నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తాను అసెంబ్లీలో నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే నిధులు మంజూరుగా కృషి చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి డివిజన్ను ₹1 చొప్పున మొత్తం 60 కోట్ల రూపాయలతో జారీ చేసిన జీవోను కొనసాగిస్తూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజు నుంచే నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. నగరంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కల్వర్ట్ల నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరీ కోసం అసెంబ్లీలో ప్రశ్నించడంతో పాటు ముఖ్యమంత్రిగా దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద డివిజన్ నంబర్ 1 నుంచి 60 వరకు అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, కల్వర్ట్లు నిర్మూలనలకు సంబంధించిన 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ నిధుల మంజూరు నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని, డివిజన్కు ₹1 చొప్పున అభివృద్ధి పనులు ప్రారంభం కావడం నగర అభివృద్ధిలో కీలక అడుగుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి వెళ్లిన తొలి రోజు నుంచే ఇప్పటి వరకు నిజామాబాద్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల కోసం నిరంతరం కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ R&B గెస్ట్ హౌస్లో గాన్ల పట్టణ సంఘం క్యాలెండర్ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారి షబ్బీర్ ఆలీ ఆవిష్కరించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల R&B గెస్ట్ హౌస్లో గాన్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ప్రభుత్వ సలహాదారి షబ్బీర్ ఆలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగరాజ్, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కోల్డ్ స్టోరేజ్ యూనిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై కోల్డ్ స్టోరేజ్ యూనిట్ను ప్రారంభించి రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలు తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు 15 లక్షల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాట్లుగా పి సుదర్శన్ రెడ్డి మంజూరు చేయడం పట్ల
రెడ్ క్రాస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని వారు పేర్కొన్నారు. అనంతరం క్షమ వ్యాధితో బాధపడుతున్న 20 మంది రోగులకు పోషకాహార ఆరోగ్య కిట్లను పి సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే రెడ్ క్రాస్ తలసేమియా వార్డుల్లో చికిత్స పొందుతున్న తలసేమియా రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అతిథులుగా తాహెర్ బిన్ హమ్దాన్, డాక్టర్ కవితారెడ్డి, అరికెల్ నర్సారెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాద్ డివిజనల్ చైర్మన్ డాక్టర్ కె శ్రీశైలం, మేనరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ నీలి రామచందర్, సూర్యనారాయణ, డాక్టర్ అబ్బాపూర్ రవి, జి హనుమంతరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పెద్ద లేకుండా చాలా మందికి వస్తాయని చెప్తా ఉన్నాం. నాకు తెలిసినంత మటుకు ఈ బ్లడ్ ఎక్కించడానికి బయట పోతే చాలా డబ్బులు తీసుకుంటారు. మరి దాన్ని సేవ చేస్తూ అదేవిధంగా మన దగ్గర ఎందుకో మరి డిస్పెల్ హాస్పిటల్ ఉంటాయి, ఏది టీబీ హాస్పిటల్, అటువంటి తీసేసారు. అయినా అటువంటి పేషెంట్లకు కూడా మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు, అభినందిస్తా ఉన్నాను. నేను మీకు వృద్ధుల కంటే వృద్ధులకు చేయొద్దున్నాను, కానీ వీళ్ళకు చిన్న వాళ్ళు హాస్పిటల్ పోక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పనిసరిగా ఇటువంటి వాళ్లకు మీరు సేవలు చేస్తున్నందుకు. క్రీడలలో మేధస్సు పెరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు అని ఆయన పిలుపునిచ్చారు. సమయ పాలనలతో క్రీడలు ఆడితే యువతి యువకుల్లో మేధస్సు పెరిగి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో దోహదం చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్చిపల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రికెట్ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు లోపాలు తెలుసుకుని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. గెలిచిన వారు కూడా మరిన్ని విజయాలు సాధించేలా మెలకువలు అలవర్చుకోవాలని అన్నారు. మత్తు పదార్థాలు నిర్మూలనపై రాష్ట్ర చర్యలు, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవచ్చని చెప్పారు. ఒలింపిక్స్ లక్ష్యం ప్లస్ స్కిల్స్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఒలింపిక్స్లో తెలంగాణ యువత రాణించాలని స్కిల్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన చేశారని ఎమ్మెల్యే వివరించారు. రూరల్లో 10 ఎకరాల స్టేడియం మంజూరు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలంలో క్రీడా స్టేడియం మంజూరు అయిందని, రానున్న రోజుల్లో రూరల్ యువత రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా అవకాశాలు పెరుగుతాయని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ను ఎమ్మెల్యే అభినందిస్తూ యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించడం గొప్ప సేవ అని కొనియాడారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసి ఓడిన వారికి కూడా ప్రోత్సాహం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, గంగాదాస్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి కార్యదర్శి భాస్కర్ గౌడ్, పొలసాని శ్రీనివాస్, శాసన్ రామచందర్ గౌడ్, డిచ్చిపల్లి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డిచ్చిపల్లి మండలంలోని సిఎఫ్సి గ్రౌండ్లో
మరి డిస్పల్లి మండలానికి సంబంధించినటువంటి డిస్పల్లి మండల క్రికెట్ టోర్నమెంట్ పేరు మీద 2026 మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన కాన్స్టిట్యున్సీకి ఒక 10 acres లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనౌన్స్ అయింది. యాక్చువల్లీ లుకింగ్ ఫర్ 10 acres ల్యాండ్. 10 acres ల్యాండ్ మనం గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియంస్ ఇన్ ద తెలంగాణ స్టేట్. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకు అలాగైంది. దాని కొరకు మేబీ అంటే మా కాకుండా 2-3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలో. మున్నూరు కాపు సర్పంచులు ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జిల్లాలో గెలుపొందిన మున్నూరు కాపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపు కుల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామస్తులను అభివృద్ధి చేసి ప్రజలు మానలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు. కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పేకాట, కోడి పందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని మమ్మరం చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్ర మరియు నిజామాబాద్కు చుట్టూ సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం, సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. మేడారం మహాజాతర మరో 18 రోజులు ఉండగానే ఆదివారం భక్తజనం మేడారానికి పోటెత్తింది. శనివారం సాయంకాలం 4 గంటల నుంచి భక్తజనం మేడారం వైపు పరుగులు పెట్టగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండి వేలాది వాహనాలు మేడారం వైపు పరుగులు పెట్టాయి. ఆదివారం ఉదయం 10 గంటల వరకే 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి గెద్దల ప్రాంతంలో బారులు తీరారు. ఒకవైపు 6 మంత్రులు మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ యాంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా జిల్లా యాంత్రాంగం భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమైంది. గోవిందరావుపేట మండల బాసర గ్రామం నుంచి నార్లపూర్ వరకు వాహనాలు నిలిచిపోకుండా పలు దారుల్లో గుండా మేడారం వైపు భక్తులను తరలించడానికి చర్యలు తీసుకున్నారు. జంపన్న వాగుకు చేరుకున్న వాహనాలకు గద్దెల ప్రాంతానికి నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల ద్వారా తరలించారు. ఈ క్రమంలో భక్తులు అనేక ప్రయాసలకు గురై గద్దెలు ప్రాంతానికి చేరుకున్నారు. గద్దెల ముందు దాదాపు కిలోమీటర్ వరకు భక్తజనం అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు సంక్రాంతి సెలవులు రావడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు మేడారం వైపు పరుగులు పెట్టారు. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు సాయంత్రం 3 గంటల వరకు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ వద్ద భక్తులు సందడి నెలకొని ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నుంచి పలు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు గట్టమ్మ తల్లి వద్ద
తలవంచందే ముందుకు సాగలేదు. దీంతో గట్టమ్మ తల్లి పరిసర ప్రాంతాల భక్తులతో నిండిపోయింది. మేడారం గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ఇసుక వేస్తే రాలనంత భక్తజనం నెలకొని ఉంది. స్వాతంత్ర సమర యోధులు వడ్డెర ఒబ్బన్న స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. వడ్డే ఒబ్బన్న జయంతిని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డే ఒబ్బన్న చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడై వడ్డే ఒబ్బన్న సమరయోధుడు వడ్డే ఒబ్బన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతాల్లో జన్మించిన ఒబ్బన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరుల్లో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డే ఒబ్బన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్టీఏ సభ్యుడు నరేందర్ గౌడ్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకటేష్, పి వెంకటేష్, రాము, శంకర్, నరాల సుధాకర్, బంగారు సాయిలు, ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కోర్టులో బార్ కౌన్సిల్ సభ్యుడు బర్మ చక్రపాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బార్ కౌన్సిల్ బర్మా చక్రపాణి ప్రచారంలో భాగంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నగరంలో న్యాయవాదులకు అందుబాటులో ఉండేందుకు ముందు ఆలోచనతో తన కార్యాలయాన్ని ఈరోజు జిల్లా ప్రభుత్వ న్యాయవాది ఆమిదాల సుదర్శన్ చేత మున్నూరు కాపు సంఘం అధ్యక్షుల చేత ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో న్యాయవాదులు ఇబ్బంది పడకుండా వారి సమస్యలపై నిజామాబాద్ కోర్టు దగ్గరలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో కార్యాలయం ఉంటుందని, కార్యాలయానికి తమరి విన్నతి పత్రాలను సమర్పిస్తే వారి సమస్యలను వారం నుంచి 10 రోజులలో పరిష్కరించడానికి కృషి చేస్తానని, దానికి దోహదపడుతుందని ఈ కార్యాలయం అని తెలియజేశారు. న్యాయవాదులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో సమస్యని పరిష్కరించడానికి తోడ్పడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు మాజీ ఏజీపీ సెక్రటరీ రాణి, రజిత, మానస గౌడ్, వేణు, అన్వేష్, మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు. నా లోకల్ వచ్చేసి మేడ్చల్. ఇక్కడ న్యాయవాదులకు సమీపంలో ఉండాలని కోర్టుకు 200 మీటర్ల దూరంలో ఇక్కడ ఆఫీసు ఈరోజు ఇనాగరేట్ చేయబడింది. ఇక్కడ అడ్వకేట్లకు ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నాను సమస్యల గురించి. రిజల్ట్ ఏమన్నా కానీ ఇక్కడ నుంచి సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ ఆఫీసు ఈరోజు ఇనాగరేట్ జరిగింది. నాతో పాటు నిజామాబాద్ జీపీ గారు మరియు హైదరాబాద్ నుంచి అనాథ పిల్లలు సాలార్జంగ్ మ్యూజియం సందర్శనలో వారిలో సృజనాత్మకతను వెలికి తీయొచ్చని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాల సదనంలో నివసిస్తున్న 65 మంది అనాథ పిల్లలకు జ్ఞానంతో కూడిన అనుభూతిని అందించాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పిల్లల్లో సృజనాత్మకత, చరిత్ర, కళలు, సాంస్కృతిక, మానవ పరిణామానికి సంబంధించిన అంశాలపై రియల్ లైఫ్ క్లాస్ రూమ్ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియంకు ఒకరోజు విద్యా విహార యాత్రను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 65 మంది అనాథ పిల్లలను సాలార్జంగ్ మ్యూజియానికి పంపించడం జరిగింది. మ్యూజియంలో ప్రదర్శించబడిన అపురూపమైన చారిత్రక కళాఖండాలు, రూపకళ వస్తువులు, పురాతన వస్త్రాలు, ఆయుధాలు, శిల్పకళా నమూనాలు పిల్లలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్శన ద్వారా పిల్లలు భారతదేశం
ప్రపంచ చరిత్రకు సంబంధించిన విలువైన అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం పొందారు. మ్యూజియం సందర్శన అనంతరం పిల్లలకు సాలార్జంగ్ మ్యూజియం మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రుచికరమైన భోజనంతో పాటు బహుమతులను కూడా అందజేశారు. గ్యాలరీ గురించి వివరంగా తెలియజేస్తూ వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆవిష్కరణ భావనకు బీజం వేస్తాయి. రూపకళ వస్తువులను ప్రత్యక్షంగా చూడడం ద్వారా వారి ఆలోచన శక్తి విస్తరిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తాం అని పేర్కొన్నారు. బీర్కూర్ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో సర్పంచ్లకు సన్మానం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కేంద్రంలో మున్నూరు కాపు సంఘ భవనంలో మున్నూరు కాపు యువత బీర్కూర్ మున్నూరు కాపు తరపున గెలిచిన యువనేత సర్పంచ్ ధర్మతేజ, వార్డు సభ్యులు మద్నూర్ కవిత, అరిగే భాస్కర్, మేకల రాహుల్, ఆకుల నవీన్, అరిగే గాయత్రిలకు శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అరిగే ధర్మతేజ మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గం అతిపెద్దగా ఉన్నప్పటికీ చట్టసభలో మున్నూరు కాపులను కావాల్సిన అన్ని సీట్లను కేటాయించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కాపులో రాజకీయ చైతన్యం ఇంకా పెరగాలని, ప్రతి విషయంలో మున్నూరు కాపులు అండగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఫలితాల్లో గ్రామ సర్పంచ్గా మున్నూరు కాపు యువనేత ధర్మతేజ బీర్కూర్ ప్రజలు పట్టం కట్టారు. తాను ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి కాకుండా గ్రామానికి అన్ని కులాలకు సరిసమానంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉందని ధర్మతేజ వెల్లడించారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి యువకుడినైన తాను గ్రామ సర్పంచ్గా బీర్కూర్ ప్రజల పట్టం కట్టినందుకు వారి రుణం తీర్చుకుంటామని, అవసరమైతే అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సలహాలు సూచనలు తీసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో బీర్కూర్ ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తనను గ్రామ సర్పంచ్గా గెలిపించిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కిషాన్ గంజ్లో రహదారులు మరమ్మతులు చేయాలని, రేపటి బంద్ను విజయవంతం చేయాలని హమాలీ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజ్లో గల రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయని హమాలీ యూనియన్ నాయకులు మండిపడ్డారు. రహదారులు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగా సోమవారం కిసాన్ గంజి బంద్ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా దుకాణాలు తెరిస్తే జరిమానా విధిస్తామని వ్యాపారులు అందరూ సహకరించాలన్నారు. దుకాణాలు మొత్తం బంద్ పెడితే మాత్రం 5,000 జుర్మానా. ఆ దుకాణంలో పని మేము చేయలేము. మాకు రోడ్లు బాగాలేవు. మా పరిష్కారం అయ్యేదాకా మేము పని చేయలేము. వాటర్ ప్రాబ్లం మాకు వాటర్ ఎమ్మెల్యే సాబ్ ఇస్తారు. ఎమ్మెల్యే సాబ్ అసలు రాలేదు. ఎమ్మెల్యే సాబ్ కూడా కమిషనర్ కూడా ఇచ్చినాము నోటీస్, సంతకం కూడా పెట్టిన కమిషనర్ సాబ్. గృహ నిర్మాణ సంఘం నూతన అధ్యక్షుడిగా బండారి కల్లెడ గంగాధర్ ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గృహ నిర్మాణ సంఘ నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన బండారి కల్లెడి గంగాధర్కు దుబ్బ జోన్ వారు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ హరీష్, కోశాధికారి రామాంజనేయులు, పెంచాల వేణు, ఆకుల బాబురావు, ఎండి అనీఫ్, బాబురావు, శాంతయ్య, కూన గంగా, దుబ్బ జోన్ అధ్యక్షులు సంతోష్, మురళి, మల్లేష్, అంజన్న, శ్రీనివాసు, ప్రత్యేక ఆహ్వానితులుగా 17వ డివిజన్ కార్పొరేటర్ పి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ పి సురేష్ పాల్గొన్నారు. ఈ కార్మికులందరూ గతంలో కూడా కమిటీ వేసుకొని ఇక్కడ ఒక జోన్ తయారు చేసి ఈరోజు నామదేవాడ ఉన్న గృహ నిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం నుంచి పుట్టినటువంటి భవన నిర్మాణ పట్నాల రంగాల కార్మిక సంఘాలు ఉంటాయి. అన్ని వింగులు అంటే గుంతలు దవరించి పడితే కలరేసి దగ్గర ఉంటాయి. కాబట్టి ఈరోజు 96 చట్టాన్ని మనం అందరం కలిసి సాధించుకున్నాము. మనకు వృత్తిపరంగా సంఘాలతోని ఇది హక్కుల పరంగా భవన సంఘము. మరి దుబ్బలో ఈ రోజున
మరి నూతనంగా సంతోష్ గారు, మల్లేష్ గారు, మరి మురళి గారు వీళ్ళందరూ కలిసి మా అక్రమ మొరం దందాపై పోలీసులు దాడి చేశారు. 4 టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎడపల్లి మండలంలో యథేచ్ఛగా రాత్రిపూట కొనసాగుతున్న అక్రమ పురాతన దందాపై పోలీసులు దృష్టి సారించారు. శనివారం రాత్రి బోధన్ గ్రామీణ సిఐ విజయ్ బాబు 4 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొంతకాలం అక్రమ మోరం దందా నిర్వహించే నాయకుడు ఒకరు అర్ధరాత్రి దాటాక టిప్పర్లతో మొరం దందా నిర్వహిస్తున్నారు. దీనిని పసిగట్టిన బోధన్ గ్రామీణ సిఐ విజయబాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకులు పారిపోగా 4 టిప్పర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు బోధన్ సిఐ విజయబాబు తెలిపారు. కిసాన్ నగరంలోని లయన్స్ భవన్ అక్రోపేషర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో అక్యుపేషరీ వైద్య శిబిరం కొనసాగుతుంది. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన వైద్యులు డాక్టర్ పంకజ్, ధర్మేందర్, సునీల్ కుమార్ శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ఈ నెల 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. శబరిమలలో జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా బీర్కూర్కి చెందిన డాక్టర్ సీతాల రమేష్, బీర్కూర్ లయన్స్ సభ్యులు 3.5 క్వింటల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. కేరళ శబరిమలలో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శబరిమలలో జరుగుతున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి డాక్టర్ సీతాలే రమేష్ వారి మిత్రులతో మన అన్నదాన సత్రానికి హాజరయ్యారు. అలాగే వారు లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ తరపు నుండి 3.5 క్వింటల బియ్యాన్ని సేకరించి ఇచ్చారు. దానితో పాటుగా మన చిన్ముద్ర సేవా ట్రస్ట్ అన్నదాన సత్రానికి 300 గ్లాసులు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి మా ట్రస్ట్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. హరిహర సుతిని ఆశీర్వాదంతో రమేష్ అన్న ఇంకా ఎన్నెన్నో సేవలను చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మరియు తత్వమసి సేవా సమాజం ఇరువురి సమక్షంలో ఇది శబరిమల మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి ప్రతి ఒక్కరు అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మన సీతాలే రమేష్ అన్న మా నిజామాబాద్ జిల్లా మా ఏరియాలో ఏ సేవకైనా ముందుండి ప్రతిదానికి రక్తదానానికైనా A to Z ఏ సేవకైనా ముందుండి ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పేసి సేవనే మనది, సేవనే మనది, సేవనేదే మనది అనుకుంటా ముందుకెళ్తారన్న స్వామి. మన చిన్ముద్ర అయ్యప్ప మద్నూర్ మండలంలోని అవాల్గావ్ గ్రామంలో బోరు మోటార్లు మరమ్మతు చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని అవాల్గావ్ గ్రామంలో శనివారం రోజున అభివృద్ధి పనుల్లో భాగంగా నూతన సర్పంచ్ మాన్యాబాయ్ గ్రామంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి నీటి సమస్యను బోర్ మోటార్ల మరమ్మతు చేశారు. గ్రామంలో మురికి కాలువలు, రోడ్లు మరమ్మతులు, ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ విజయ్ మాట్లాడుతూ గ్రామస్తులు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని తెలియజేయండి, మీ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా 24 గంటలు మీ సేవల్లో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. మమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు, గెలిపించినందుకు మన గ్రామం జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. గ్రామం నుంచి మద్నూర్ వెళ్లే రహదారి గుంతలు పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదరావు, ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, నాగనాథ్, హన్మత్, బాలరాజ్, నరసవ్వ, మారుతి, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు. కురుమలు రాజకీయంగా ఎదగాలని గొర్రెల మేకల సహకార సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మార్కంటి భూమన్న అన్నారు. కామారెడ్డిలో జిల్లా అధ్యక్షులు మార్కంటి భూమన్న ఆధ్వర్యంలో కురుమల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్నికలలో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు హాజరయ్యారు. వారికి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు కులస్థల ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలన్నారు. నూతన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.
కురుమలు రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ గ్రామం యొక్క అభివృద్ధిని చేయించాలని వారు కోరారు. రాబోయే కాలంలో కురుమలు రాజకీయంగా ఎదిగి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కురుమ సంఘ సభ్యులు చేగంటి గంగాధర్, తిరుమన్పల్లి సర్పంచ్ కౌలాస్ మోహన్, భూమన్న, ఉప సర్పంచ్ బుర్రెల సతీష్, మోపాల్ గణేష్, చాగంటి సాయిలు, దండు తిరుపతి, ఇందూర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ ముందట ఉన్నది. కొత్త సర్పంచులు మరియు చాలా సంతోషమైనటువంటి రోజు కనుక మా ఆడబిడ్డలు, మా సర్పంచులు, మా కుల బాంధవులు, మా మండల ప్రెసిడెంట్లు, మరి ఇక్కడ ముఖ్య నేతలు చాలా మంది ముఖ్య నేతలే వెలిసినాం కాక వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అమరమల్లి స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అమరబాబు సహకారంతో సర్పంచ్ నూతల విజయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వేల్పూర్లో డాక్టర్ అమర్ బాబు మాట్లాడుతూ ఈరోజు కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ నూతల విజయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ శిబిరంలో షుగర్, బీపీ, జ్వరం, కీళ్ళ నొప్పుల, ఆర్థోపెటిక్ సమస్యలను చూడడం జరిగిందని, అదేవిధంగా స్త్రీ వైద్యం నిపుణులు డాక్టర్ శైలజ గారి నేతృత్వంలో స్త్రీ అనారోగ్య సమస్యలను చూడడం జరిగిందని అన్నారు. ఈ శిబిరంలో కొత్తపల్లి చుట్టుప్రక్కల గ్రామాల వారు ఇప్పటి వరకు సుమారు 200 మంది పేషెంట్లను చూడడం జరిగిందని, ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, బోన్ డెన్సిటీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్పంచ్ నూతల విజయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన మేము కోరగాయని మెగా ఉచిత వైద్యానికి సహకరించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అమర్ బాబుకు మరియు వారి వైద్య బృందానికి కొత్తపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం వైద్య సేవలు అందించిన డాక్టర్ అమర్ బాబు వైద్య బృందానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం శాల్వా పూలమాలతో సన్మానించి అభినందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోనికే అమర్ బాబు, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శైలజ, ఫార్మసిస్ట్, ల్యాబ్ నర్సింగ్ వైద్య సిబ్బంది, సర్పంచ్ నూతల విజయ్ కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, కొత్తపల్లి వాడి, పచ్చల నడుకుడ గ్రామ పేషెంట్లు పాల్గొన్నారు. అట్లాగే నా ఫ్రెండ్తోని సార్ని రిక్వెస్ట్ అడగండి, మా ఊళ్ళో కొత్తపల్లి గ్రామంలో క్యాంపు పెడదామని చెప్పగానే నా ఫ్రెండ్ సార్ని అడగంగానే సార్ ఓకే చెప్పడం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో పేషెంట్లకు చాలా సర్వీస్ చేస్తున్నారు సార్, చాలా లబ్ధి పొందుతున్నారు. సార్కు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అంతేకాదు సార్ మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఇంతవరకు కొత్తపల్లి గ్రామంలో ఇలాంటి క్యాంపులు ఎవరు పెట్టలేరు, మీరు మాకు ముందుకు వచ్చి నేను పెడతాను అని చెప్పేసి మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజామాబాద్ జిల్లా బంజారా విశ్రాంత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దశరథ్ నాయక్ హాజరయ్యారు. బంజారా విశ్రాంతి ఉద్యోగుల జ్యోతి ప్రజ్వలను చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా వందే మాతరం కూచిపూడి నృత్యంతో చిన్నారులు నృత్యం చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన అత్యుల మన్నన పొందారు. అనంతరం బంజారా కులస్తులు క్యాలెండర్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ బంజారా కులస్తులు క్యాలెండర్ ఆవిష్కరిస్తూ బంజారా జాతి గురించి గొప్పగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దశరథ్ నాయక్, సభావత్ శివలాల్ నాయక్, రామ్మోహన్ రావు, బొబ్బిలి నరసయ్య హాజరయ్యారు. ఈ క్యాలెండర్కి సహకరించిన అచ్చులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హెడ్లైన్స్ మరోసారి. సోమనాథ్ ఆలయం ఎన్నో దాడులను తట్టుకుంది. శౌర్యానికి, పరాక్రమానికి ప్రత్యేక సోమనాథుడు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.
రక్త నిలవల సామర్థ్యం పెరగడం వల్ల రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుంది. నిజామాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, అమ్మవార్ల గద్దెపై బారులు తీరిన 3 లక్షల మంది భక్తులు, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లా యాంత్రాంగం. నిజామాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారి షబ్బీర్ ఆలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా. నగరంలోని వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వద్ద 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కోడి పందాలు, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు. సిపి సాయి చైతన్య హెచ్చరిక. నూతనంగా ఎన్నికైన మాల సర్పంచ్లు గ్రామాలు అభివృద్ధిని పాటుపడి ప్రజల్లో నిలవాలి. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారి సుదర్శన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు అండగా ఉంటా. ధర్మారం కౌలస్పురంలో బాధిత కాంగ్రెస్ నాయకులకు పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మున్నూరు కాపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సమిష్టిగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. జిల్లా మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.